హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. పక్క పొలంలో మందను ఆపారు. మరి పొలాల్లో మందను ఎందుకు ఆపుతారు అంటే పంట దిగుబడి పంట చేను బాగా రావాలనే ఉద్దేశంతో ఈ మందను ఆపుతారు. ఆ గొర్రెలు బయట దగ్గరకు వచ్చాయి. ఈ పక్కనే నా కుక్కలు కూడా ఉన్నాయి. నా బంగారం కూడా ఇక్కడనే ఉంది. టామీ కూడా ఇక్కడనే ఉన్నాయి. నా కుక్కలు వాటిని చూస్తున్నాయి. అక్కడ గొర్రెల కాపరి ఉన్నారు. కుక్కలు గొర్రెల్ని పడతాయేమనే ఉద్దేశంతో అక్కడ కాపలగా ఉన్నాడు. అక్కడ ఓకండి కొడతారు. దా 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 పనాడు. ఏయ్ టామీ కరా దా. ఏయ్ కరా దా. ఏయ్ వస్తలే దా కరా దా కరా. ఏయ్ ఏం పట్టదు ఏం పట్టదు. దా దా దా. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. అదేం పట్టదు అదేం కానీ. బాబు మందరం ఇంత పొద్దుగా బయట తీసిండ్రు. ఆ పొలంలో ఏమన్నా సరే ఎట్లా వెంకటాయ వాళ్ళు వేసారంటనా. ఇక్కడ మేక రేగు చెట్టు దగ్గర ఆకులు తింటుంది. ఇదిగో నా బంగారం వాటిని చూస్తుంది. రామని బెదిరిస్తే అక్కడ కూర్చొని ఉంది. ఆ పక్కనే మా ఇల్లు కొత్తది. మంద నుండి గొర్రెల్ని వేర్పరిచి బయటికి తీసుకెళ్తున్నారు మేపడానికి. ఎంతమంది ఉన్నా గొర్రెలు ఆడ అక్కడ ఉన్నాయి. ఏయ్ ఆగు. అవన్నీ గొర్రెలు కావు అవి. మరి ఏడండి అంటారు. ముగ్గురువేనా? ఇల్లు నీదే? కొత్తది నేనే కడుతున్నా. ఇప్పుడు పొలాల్లో మంద ఆగితే పొలాల్లో మంద ఆపుతారు కదా, డబ్బులు తీసుకుంటారా లేకుంటే మీ వాళ్ళు అనేందుకు ఫ్రీగా ఆపుతారా? ఏం లేదు, ఎవరికైనా అవుతాయి. మన ఊర్లో ఇయ్యారు పైసలు. అట్లానా? వేరే ఊర్లో అయితే ఊర్లో పేరు అక్కడ అయితే ఇస్తారు. ఇప్పుడు మంద ఎందుకు ఆపుతారు? అప్పుడు చేనులు గిన్నెలు ఇస్తారు అన్నట్లు ఆపుతారు. 10 చేనులు అప్పుడు 7 చేనులు ఇట్లా అయితే ఎల్లడిగా కుల్లగా ఉంటాయి. మేయడానికి బాగుందని ఆపుతారు. ఇయ్యారు పైసలు. కాదు ఇంకోటి, ఈ మందను ఆపుతారు కదా, ఎందుకు ఆపుతారు ఇంతసేపు? బలం రానికి భూమి సారవంతంగా కానికేనే గుంజేస్తుంది పురుగు లోపలికి. అట్లానా? కానీ ఇప్పుడు గొర్రెలు అవి విసర్జించిన తర్వాత దాంట్లో కూడా ఈ పేడల కొన్ని చెట్లు అవి కూడా మొలుస్తాయి కదా. అంటే పారంక మూటలు మొలుస్తాయి కానీ చేస్తే ఆమలు అన్ని చచ్చిపోతాయి కదా. చేయకుంటే ఇట్లా దాని అట్లా అయిపోతాయి. ఇంత ఇట్లా మొత్తం బీడు వారిని అట్లయితుంది. బీడు వారినట్లయితే బీడున్న భూమి అయితే చేసే భూమి అయితే ఏం కాదు. ఏయ్ కడా దా దా. ఏమన్నా దా ఇక్కడ దా. నేనా ఈడ మామనార్ కొత్త అవి మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలలో పనిచేస్తాను. నాకు ఒక కొడుకు 2 బిడ్డలు. ఉండే పాతీళ్ళు ఉండే. దాన్ని ఇంకా గవర్నమెంట్ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిండే. ఆ వర్షానికి కారుతుంది అన్నట్లు. పాత ఇల్లు మొత్తం ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో ఇస్తానని చెప్పింది కదా రేవంత్ రెడ్డి సార్. ఇస్తానే మరి ఇంకా కూలిపోయినాక ఇస్తాడా? కానీ లేటా కానీ ఇస్తాడంట అందరికి. కానీ ఇదివరకు వచ్చేదండి ఇస్తానే పాట. ఇంకా 6 నెలలే కదా ఆయన ఎక్కి. తామే ఎక్కరా దా. ఏయ్ పెద్దగా ఉన్నాడు. అయిపోయింది.
ఉంది లోపలంగా ఉంది. బయట చేసిండ్రు లోపల చేసి ఇది లోపల కూడా కానీ దుబారా చేయలే ఇంకా. నీవెన్ని ఉన్నాయి గొర్రెలు ఇందులో? గాసా ఉండవా? అరే జోగు నరసింహ. నీకు మళ్ళీ నెలకు ఎట్లా ఇస్తారు? సంవత్సరానికే ఎట్లా? సంవత్సరానికి నాకు అంతా బిడ్డలు ఉన్నారు గాసాము, ఆడపిల్లలు ఉన్నారు గాసాము. మరి నీకు గొర్రెలు లేవా? లేవు. నేను మా చిన్నపిల్లగాడు అని లేకుండా మా ఆయన అట్లా నేను పేరు నీ పేరు రాములు. రాములు. ఇవి గొర్రెలు కొంతమందికి అప్పుడు కేసీఆర్ అప్పుడు ఇచ్చింది కదా, రాలేదబ్బా. రాలే నీకు? వస్తా వస్తా అని నాకు రాకపోయి వచ్చిన వాళ్ళకి వచ్చిన రాని వాళ్ళకి రాలేదు. ఆయన రేకులంపాటి వెంకటయ్య ఉన్నాడు, బక్కగా ఉంటాడు. విన్నానే ఆయన కూడా రాలేదట, కానీ అప్పు తెచ్చి తెచ్చుకున్నట్ట కదా అట్లానా? టామీకి రా. మా రాయన వాళ్ళు 6 మంది 5 మంది 5 మంది ఆయననే అప్పు చేసి తెచ్చుకున్నాడు. ఆయన కూడా రాలేదు. అవి రాలేదంట చెప్పిండా. నీ పేరు ఏం పేరంటే? రాములు. రాములు. మీది కూడా రేకులంపాటేనా? అయితే ఒకటే. అయితే నీకు సంవత్సరానికి ఎంత ఇస్తారు జీతం? ఇస్తారు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఇస్తారు. తిండి? ఇంకా అదే తిండి వాళ్ళు తిన్నది మనకి ఇస్తారు. అంటే తిండి పెట్టి 1,00,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. మనకు గతి లేకుండా 12 తొమ్మిదిల 108 అంటే 9,000 అట్లా పడుతుంది మీకు నెలకు. నెలకు 9,000 పడతాను ఇంతకు. అని మనకి పని రాదు. ఎందుకు దొరకనే ఉండదు. 15 ఏళ్ళ 10 ఏళ్ళ వీళ్ళ దగ్గర జోగు నరసింహ దగ్గర ఏడే సంక్రాంతి వరకు ఉంది. సంక్రాంతి వరకు ఉంది. సంక్రాంతి అయినాక మళ్ళా ఎక్కడన్నా ఎవరితో వీళ్ళతో ఖాయం లేదు. ఎవరు అమౌంట్ ఎక్కువ ఇస్తే వాళ్ళతో. మరి నువ్వు ఇన్ని రోజులు గొర్రెలు కాస్తున్నావు కదా, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి. అందరు అయినవే? అందరు 3 అయినాయి. సరే, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాక కాడ పడుతున్నాయి. అంటే అయిపోయింది కదా, పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా. అయిపోయింది. బాగుంది. బాగా 4 లక్షలు బాగుంది. బాగా ఏరువాలి. ఇంకా 2 ఏళ్ళు అయితే 2-3 ఏళ్ళు అయితే అయిపోతాయి. భూమి లేదు, ఏం లేదు. భూమి కూడా లేదా పూర్తి? లేదు. ఉంటే ఈ గొర్రెకాడ ఎవడు ఉంటుంది? ఇంకా భూమి అమ్ముకొని గొర్రెలన్నా తీసుకుంటుంది. కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఈ కుర్మ యాదవులకు బాగానే ఉన్నాయి. మీకు అందరికి లక్షలు ఉన్నాయి. గొర్రెలు ఉన్న వాళ్ళకు ఉండదు, లేని వాళ్ళకు లేవు. మా మందిలో కూడా పేదవాళ్ళు కూడా ఉండొచ్చు.